నా దగ్గర దగ్గర 1500 సందేశాలున్నాయి. 1500 సందేశాలకి బాబా ఏ సమయాన, ఏ సందర్భాన నాకిచ్చారో దానికి తగ్గట్టు వివరణ గూడా నేను మీరు హ్మ్. ఏదడిగినా గూడా నేను చెప్పగలుగుతాను. అన్నీ మొత్తం అంతా నాకు జరిగిన అనుభవాలు తప్పితే, ఏది గూడా నేను ఎదుటివారిది ఏదో తీసుకొని నేను చెప్పడం అనేది కాదు. కేవలం నా వరకు జరిగిన అనుభవాలే నేను చెప్పగలను. అయితే మొదటిదమ్మా, ఈరోజు చాలా మంది జనులు నా దర్బార్‌కు వస్తారు. హ్మ్. ఇది ఏ సందర్భంలో మీకు జరిగింది? ఇది జరిగి గూడా దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలవుతుంది. ఆ! హ్మ్. అవుతుందమ్మా. హ్మ్. చెన్నైలో ఉన్నాను నేను. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. హ్మ్. ఒకరోజు మామూలుగా రెగ్యులర్‌గా పూజ చేసుకుంటా ఉంటాను. చేసుకుంటా ఉన్నప్పుడు మామూలుగా బాబా గారికి ప్రసాదం వండుదామని ఎంతో చిన్న గ్లాసు ఒక పొంగల్లాగా కట్టు పొంగల్ అంటాం మనం. తమిళంలో వెణ్పొంగల్ అంటారు. అది చేద్దామని చెప్పి నేను ఇంతే గ్లాసు మెజర్‌మెంట్ తోటి నేను వండుతున్నాను. హ్మ్. అది వండుతున్న టైంలో అది ఎంతంటే ఇప్పుడు ఇంత వండుతున్నప్పుడు ఇంతంత వస్తది. ఇంత ముద్ద కింద వస్తది. అది అలాగా ఎంతంటే ఒక పెద్ద గిన్నెడయింది ఉడికి. ఆ! చాలా ఉడికింది. ఏంటి ఆహా! ఇలాగ ఇంత అవుతుందేంటంటే, మా బాబు సడెన్‌గా కాలేజ్‌కెళ్ళబోతూ వంటగదిలోకొచ్చి, "ఏంటి ఇవాళ ఎవరినైనా పిలుస్తున్నావా ఏంటి? ఇంత వండుతున్నావు ఎందుకు?" అని జెప్పనన్నాడు. అదేంటో నాని కొంచెం వండుదాం అనుకున్నాను. ఇది చాలా అవుతుంది. ఏంటో నాకు అర్థం గావట్లేదు హ్మ్. అని చెప్పి అదొక మిరాకిల్ లాగా అనుకున్నాను. సరే బాబా గారికి నైవేద్యం పెట్టి మామూలుగా సందేశం ఓపెన్ చేశాను. చేస్తే ఇవాళ నా దర్బార్‌కి చాలామంది జనులొస్తున్నారు అనంటే నాకు అర్థం గాలే. ఏంటా ఇలాగంటున్నారు బాబా అని చెప్పి అని అనుకున్నాను.